అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు విన్నపాలు వినవలే. ఈ అనుభవంలో మనం పరమాచార్య స్వామివారికి భక్తులు ఎలా తమ కోరికలను విన్నవించేవారో దానికి స్వామివారి ప్రతిస్పందన ఎలా ఉండేదో తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ దాదాపుగా పదే పదే తమ బాధలను స్వామివారితో చెప్పుకొని పెరియవనాపై దయ చూపించాలి అని వేడుకునేవారే. స్వామివారి దర్శనానికి వచ్చి కేవలం స్వామిని దర్శించుకొని ఏమీ కోరకుండా వెళ్ళిపోయేవారు చాలా చాలా అరుదు. తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో మొదలుకొని కొన్ని గంటల పాటు సముద్రపు అలల వలె భక్తులు స్వామివారికి తమ కష్టాలని పదే పదే చెబుతూ పదే పదే వాటిని విన్నవిస్తూ ఉంటారు. స్వామివారి ముందుకొచ్చిన ప్రతిసారి వాటిని విన్నవిస్తూనే ఉంటారు. పరమాచార్య స్వామివారు వాటిని శ్రద్ధగా విని వారిని ఆశీర్వదిస్తూ అభయం ఇస్తున్నట్లుగా చెయ్యెత్తి వారిని కరుణిస్తూ ఉంటారు. స్వామివారిని ఆ భంగిమలో చూడడమే ఆ భక్తులకి రక్షణ హామీ ఇచ్చినట్లు. ఇటువంటి కరుణని సామాన్య పదాలతో ఎవరు చెప్పగలరు? ఎలా చెప్పగలరు? కంచి శ్రీమఠానికి ఒకరోజు ఒక ముసలావిడ వచ్చి మహాస్వామి వారితో తన కుటుంబం పడుతున్న కష్టాలను పదే పదే చెప్పుకుంది. ఆమె చెప్పిన దాన్ని స్వామివారికి చెప్పే పని చేస్తున్న శ్రీమఠం పరిచారికుడు సహనం నశించి బిగ్గరగా ఆమెను మందలిస్తున్నట్లుగా అరిచాడు. నీకు వేరే ఏమీ పని లేదా? ఎన్నిసార్లు పదే పదే చెప్పిన విషయాన్నే స్వామివారికి చెప్పమంటావు అని అదిలించాడు. వెంటనే స్వామివారు కలుగజేసుకొని, ఏమిటి బాబు, ఏం జరిగింది? ఎవరిది? ఎందుకలా అరుస్తున్నావు అని అడిగారు. అందుకు ఆ పరిచారకుడు, ఇక్కడ ఒక ముసలామ పెరియవా చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతోంది. చెప్పాను అని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని కొంచెం అసహనంతో అన్నాడు. స్వామివారు అతనితో, ఏమంటోంది ఆవిడ? నాకేమీ వినిపించలేదు. ఇంకొకసారి చెప్పమని చెప్పు ఆవిడకి. ఆమె చెప్పిన తరువాత ఆ విషయం నాకు మరొక్కసారి చెప్పు అని ఆజ్ఞాపించారు. మహాస్వామి వారి నోటి వెంట ఈ మాటలను విన్న ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేవు. ఈ అనుభవం సుజాత విజయరాఘవన్ గారి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ అనే పరమాచార్య అనుభవాల సంగ్రహం నుండి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.